Hi friends, today we discuss the topic set theory and countability. Let us take a function which is defined from a to power set of a, like this: a to a, b to b mapping, c to a, d to a comma b. These are sets. Uh, Suppose we have f of a equal to a singleton a. So a belongs to here, element a belongs to f of a. Similarly, f of b equal to singleton b belongs to f of b. Whereas f of c equal to singleton a. So here c doesn't belongs to f of c. F of d equal to a comma b. Here d doesn't belongs to f of d. So say the elements which belongs are called good elements and which don't belongs are called bad elements. అంటే మనం ఫంక్షన్లో ఎఫ్ ఫంక్షన్లో ఏ వేసినప్పుడు మనకి ఫంక్షన్లో ఏ వేసినప్పుడు మనకి వచ్చే అవుట్పుట్లో కూడా ఏ అనే ఎలిమెంట్ ఉండాలి. అలా ఉన్నట్లయితే అది గుడ్ ఎలిమెంట్, ఒకవేళ లేనట్లయితే అది బ్యాడ్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. సో మనం బ్యాడ్ ఎలిమెంట్ని డిఫైన్ చేద్దాం. బ్యాడ్ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏలో ఒక స్మాల్ ఎక్స్ని తీసుకున్నాం. ఏలో ఎలాంటి ఎక్స్? ఆ ఎక్స్ అనేది డజంట్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలన్నమాట. అలాంటి ఎక్స్ తీసుకుంటే మనకి అది బ్యాడ్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, క్లియర్లీ ఇప్పుడు మనకి ఇలా వచ్చే బ్యాడ్ ఎలిమెంట్స్ అనేవి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతాయి. ఏలోనే కదా ఉంటాయి అన్నీ ఎలిమెంట్స్ అన్నీ కూడా. బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి ఏలోనే ఉంటాయి. సో ఎక్స్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది? పవర్ సెట్ ఆఫ్ ఏలో ఖచ్చితంగా ఉంటుంది. ఏలో ఉన్నట్లయితే పవర్ సెట్ ఆఫ్ ఏలో కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం కాంటర్స్ థియరం చూద్దాం. లెట్ ఏ బి ఏ నాన్ ఎంప్టీ సెట్, దెన్ నో మ్యాప్ ఫ్రమ్ ఏ టు పవర్ సెట్ ఆఫ్ ఏ కెన్ బి ఆన్ టు. ఏ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయితే మనం ఏ నుంచి పవర్ సెట్ ఆఫ్ ఏకి మ్యాపింగ్ తీసుకున్నట్లయితే ఎటువంటి మ్యాపింగ్ కూడా మనకి ఆన్ టు అయ్యే అవకాశం లేదంటున్నాడు. ఇలాంటి మ్యాపింగ్ ఖచ్చితంగా ఆన్ టు అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఎక్స్లో ఏలో ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. అప్పుడు మనం ఫంక్షన్లో వేసినట్లయితే ఫంక్షనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? మనకి సెట్సే కదా, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏనే కదా. ఏలో ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్సే ఉన్నాయి మన ఫంక్షన్లో. మనం ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి ఆ ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఎఫ్ఎఫ్ఎక్స్ అనేది బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ఎఫ్ఎక్స్ అనేది ఎనీ ఎఫ్ఎఫ్ఎక్స్ తీసుకున్నట్లయితే అది మనకి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనం వన్స్ అగైన్ బ్యాడ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తాం. ఏదైనా ఏలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్ అనేది ఎక్స్ అనేది డజంట్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే మనం దాన్ని బ్యాడ్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తాం అనమాట. మనకు తెలిసింది ఆల్రెడీ ఎక్స్ బ్యాడ్ ఎలిమెంట్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అదేవిధంగా బ్యాడ్ ఎలిమెంట్ అనేది బిలాంగ్స్ టు పవర్ సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సరే, నా ప్రూవ్ చేద్దాం. కాంటర్స్ థియరంని ప్రూవ్ చేద్దాం. మనం ప్రూవ్ చేయాలని మనం ఏం చేయాలి? ఎఫ్ అనేది ఆన్ టు అవుతుందా లేదా అని అసలు డిస్కషన్ చేయాలి. సో దానికోసం మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఏలో ఆల్ఫా అనే ఎలిమెంట్ తీసుకున్నాం. సో
మన దగ్గర ఆల్ఫా ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం ఫంక్షన్లో వేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫంక్షన్లో వేసినట్లయితే మనకి ఎక్స్ అనేది అంటే మనం ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ మనం ఎక్కడ తీసుకున్నాం? ఎక్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం అక్కడ పవర్ సెట్ ఆఫ్ ఏలో ఎక్స్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. పవర్ సెట్ ఆఫ్ ఏలో ఎక్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎక్స్ తీసుకున్నాం. సో ఇది ఒకవేళ పవర్ సెట్లో ఉంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక ఆల్ఫా ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఏలో ఏదో ఒక ఆల్ఫా ఉండే ఉంటుంది. ఏ విధంగా? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ బ్యాడ్ ఎలిమెంట్ అయ్యే విధంగా ఏదో ఒక ఆల్ఫా ఉండే ఉంటుంది. సో అలా మనం తీసుకున్నాం అనమాట. సో ఇన్ అవర్ హ్యాండ్స్ మన దగ్గర ఏలో ఒక ఆల్ఫా ఉంది, అదేవిధంగా బ్యాడ్ ఎలిమెంట్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈ రెండు విషయాలు మనకు తెలుసు. సపోజ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రూఫ్లోకి వెళ్దాం. కొంచెం ఆల్ఫా తీసుకుందాం. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎక్స్. అంటే ఆల్ఫా అనేది సపోజ్ బ్యాడ్ ఎలిమెంట్ అనుకుందాం. ఆల్ఫా అనేది బ్యాడ్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ అనుకుందాం. సో ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ కదా. సో ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని రిప్లేస్ చేద్దాం. సో ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా వచ్చిందంటే ఇది ఏంటి? బ్యాడ్ ఎలిమెంట్ కాదు కదా. సో ఆల్ఫా అనేది ఆల్ఫా డజంట్ బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్స్. అదేవిధంగా సపోజ్ ఆల్ఫా బ్యాడ్ ఎలిమెంట్లో లేదని తీసుకుందాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు మనం మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని రీప్లేస్ చేస్తాం. అంటే ఆల్ఫా అనేది డజంట్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. ఈ కండిషన్ ఏంటి? బ్యాడ్ ఎలిమెంట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో దట్ మీన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆల్ఫా బిలాంగ్స్ టు ఎక్స్, ఆల్ఫా బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్ తీసుకుంటే ఆల్ఫా డజంట్ బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్ వస్తుంది. ఆల్ఫా డజంట్ బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్ తీసుకుంటే ఆల్ఫా బిలాంగ్స్ టు బ్యాడ్ ఎలిమెంట్ వస్తుంది. విచ్ ఇస్ కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ. సో వాట్ ఈస్ రాంగ్ హ్యాపెనింగ్ హియర్? ఎక్స్ ఈజ్ వెల్ డిఫైన్డ్, ఆల్ఫా అనేది వెల్ డిఫైన్డ్. బట్ మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఈ ఆల్ఫా ఎప్పుడైతే తీసుకున్నామో ఈ ఆల్ఫాతోనే ప్రాబ్లం వచ్చింది. ఈ ఆల్ఫాని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఎఫ్ అనేది ఆన్ టూ అవుతుందని చెప్పినప్పుడు మనం ఈ ఆల్ఫాని తీసుకున్నాం అనమాట. ఆన్ టూ దగ్గర నుంచి స్టార్ట్ అయింది మనకి ఈ ప్రాబ్లం అనేది. సో ఆన్ టూ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆన్ టూ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? దేర్ ఎగ్జిస్ట్స్ an alpha belongs to A such that f of alpha equal to x ఏ విధంగా మనం ఆన్ టు ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. సో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. దట్ మీన్స్ ఎఫ్ కెనాట్ బి ఆన్ టు. ఎఫ్ అనేది ఆన్ టు అవ్వదు. సో ఆన్ టు అవ్వట్లేదు. ఈ ఫంక్షన్ అనేది ఫెయిల్స్ అవుతుంది. ఏ ఫంక్షన్? ఏ నుంచి పవర్ సెట్ ఆఫ్ ఏకి డిఫైన్ చేసిన మ్యాపింగ్ అనేది ఫెయిల్ అవుతుంది మనకి. ఓకేనా? ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకి ఆన్ టు అవడంలో ఫెయిల్ అవుతుంది. దాని అర్థం ఏంటి? పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంది. పొటెన్షియల్ ఆఫ్ పి ఆఫ్ ఏ అనేది మోర్ దెన్ దట్ పొటెన్షియల్ ఆఫ్ ఏ అనమాట. పవర్ సెట్ ఆఫ్ ఏకి పవర్ సెట్ ఆఫ్ ఏ పొటెన్షియల్ అనేది ఏ కంటే ఎక్కువ పొటెన్షియల్లో ఉంటుందన్నమాట. ఉండడం వల్ల మనకి ఇది ఆన్ టు అవ్వడం లేదు. సో ఇదే విధంగా మనం పొటెన్షియల్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది ఖచ్చితంగా మనకి న్యాచురల్ నెంబర్ కంటే కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. దో బోత్ ఆర్ ఇన్ఫినైట్. రెండు ఇన్ఫినైట్ అయినా సరే పొటెన్షియల్ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ దెన్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ అనేది అది
పొటెన్షియల్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ దెన్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. సో మనం we need to coin symbols to denote the potential or cardinality of infinite sets as well. సో ఇన్ఫినిట్ సెట్స్ కూడా మనం వాటి యొక్క కార్డినాలిటీస్కి సింబల్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు అలాంటి సింబల్స్ని మనం ట్రాన్స్ఫైనైట్ నెంబర్స్ కింద అంటాం అనమాట. సో కార్డినాలిటీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది అలిఫ్ నాట్తో డిఫైన్ చేస్తున్నాం. అదేవిధంగా కార్డినాలిటీ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది సితో డిఫైన్ చేస్తున్నాం. సి అంటే కంటిన్యూమ్తో డిఫైన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ అలిఫ్ నాట్ అనేది లెస్ దెన్ కంటిన్యూమ్ అవుతుంది.